వెల్కమ్ టు S&S పబ్లికేషన్ ఛాలెంజ్ టు గోల్ ఏపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించి ప్రిలిమ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నూతన సిలబస్ ఆధారంగా మనం ఫుల్ కోర్సును అందిస్తున్నాం. సో ఈ నూతన సిలబస్ ఆధారంగా అందిస్తున్న ఫుల్ కోర్సులో 100% టాపిక్ వైజ్ క్లాసెస్ అనేవి ఆన్లైన్ క్లాసెస్ మరియు డైలీ ఆన్లైన్ టెస్టులు నిర్వహిస్తాం. అంతేకాకుండా ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, ఫ్రీ ఆన్లైన్ PDF మెటీరియల్ కూడా అందించబడును. అయితే ఇవన్నీ కూడా మనకు ఫుల్ కోర్సు 999 రూపాయలకు అందించబడును. 90 డేస్ అంటే 90 రోజులు వ్యాలిడిటీతో అందించబడును. మనం అనుకున్నట్టుగానే మనము ఈ నెల 15వ తారీఖు నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభించడం జరిగింది. ఆ టెస్ట్ సిరీస్లో భాగంగా నిర్వహించినటువంటి మొదటి ఎగ్జామ్ అయినటువంటి సింధు లోయ నాగరికతకు సంబంధించినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ను మనం వివరించడం జరుగుతుంది. చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. చూడండి, మొహంజదోరో అంటే అర్థం మృతుల దిబ్బ అని అర్థం. ఓకే. రంగాపూర్, రోజ్ది పట్టణాల్లో హరప్పా సంస్కృతి యొక్క మలిదశ కనిపిస్తుంది. హరప్పా 6 ధాన్యాగారాలు ఉన్నాయి. హరప్పా ప్రజలకు ఇనుము తెలుసు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హరప్పా ప్రజలకు ఇనుము తెలియదు. మనం చూడండి ఈ క్వశ్చన్లో ఒకసారి చూడండి, హరప్పా ప్రజలకు ఇనుము తెలియదు. అసలు అప్పటికి ఇనుము కనుక్కోలేంగా. తొలివేద కాలంలో కూడా ఇనుము కనుక్కోలే. మలివేద కాలం నాటి ఆర్యులకు వచ్చే నాటికి ఇనుము కనుక్కోవడం జరిగింది. సో సింధు ప్రజలకు ఇనుము తెలియదు కాబట్టి సో ఇక్కడ మనకు ఇది తప్పు. 4th వన్ అనేది తప్పు. మిగతాది మొహంజదోరో అంటే మృతుల దిబ్బ కరెక్టే. రంగాపూర్, రోజ్ది పట్టణాల్లో హరప్పా సంస్కృతి యొక్క మలిదశ కనిపిస్తుంది కరెక్టే. హరప్పాలో 6 ధాన్యాగారాలు బయటపడ్డాయి కరెక్టే. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆన్సర్ చూడండి, ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్టే, డి తప్పు. సో ఆన్సర్ ఈ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ రెండో బిట్కి వెళ్దాం ఒకసారి. సో రెండో బిట్ ఒకసారి మనం చూద్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి. లోతాల్ అనేది ఎక్కడుంది ఒకసారి చూద్దాం. లోతాల్ అనేది ఫస్ట్ మనకు తెలిసింది చూద్దాం. హరప్పా అనేది పంజాబ్. నెక్స్ట్ బన్వాలి అనేది హర్యానా. లోతాల్ అనేది గుజరాత్. కాళీబంగన్ రాజస్థాన్. సో ఇప్పుడు చూద్దాం, లోతాల్ ఎక్కడుంది? లోతాల్ అనేది గుజరాత్లో ఉంది కాబట్టి A2. అదేవిధంగా కాళీబంగన్ అనేది ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది 1. అదేవిధంగా సి హరప్పా చూస్తే ఏ నగరం? పంజాబ్. అదే డి చూద్దాం, డి హర్యానా 3. ఒక్కసారి చూద్దాం. ఇది ఆన్సర్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దీనికి. అయితే లోతాల్ అనేది ఓడరేవ్. ఈ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. సింధు ప్రజల ఓడరేవు లోతాల్ గుజరాత్ ఉంది. కాళీబంగన్ అంటే ఇది ఒక ప్రాంతం. నల్లమట్టి గాజులు అని అర్థం. కాళీబంగన్ అంటే ఇది రాజస్థాన్లో ఉంది. హరప్పా సింధు నాగరికతలో కనుగొనబడిన మొట్టమొదటి నగరం హరప్పా. ఇది ఎక్కడ కనుక్కున్నారంటే పంజాబ్లో కనుక్కున్నారు. నెక్స్ట్ బన్వాలి అనేది సింధు నాగరికత సంబంధించిన మరొక నగరం. ఈ బన్వాలి అనే దాన్ని హర్యానా రాష్ట్రంలో కనుక్కున్నారు. సో కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం ఒకసారి. ఈ క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. సర్ జాన్ మార్షల్ సింధు నాగరికతను హరప్పా నాగరికత అని పేరు పెట్టాడు. ఆయనే పెట్టింది కరెక్టే. సింధు నాగరికతలో ప్రధాన ఓడరేవు లోతాల్. సింధు ప్రజల ఓడరేవు లోతాల్ కరెక్టే సార్, కరెక్టే. ఇది కూడా కరెక్టే. సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని పేరు పెట్టింది ఆయనే. హరప్పా ప్రజలు దేవాలయాల్లో పూజలు చేస్తారు. ఓకే ఉండండి. సింధు ప్రజలకు పౌరం తెలియదు. ఇక్కడ ఈ 2 చూద్దాం. హరప్పా ప్రజలకు దేవాలయాల్లో పూజలు చేసేవారు అంటే తప్పు. ఇది తప్పు సార్. ఎందుకంటే హరప్పా ప్రజల్లో వ్యక్తిగత ఆరాధన ఉంటుంది. ఎవరికి వాళ్ళు పూజించుకుంటారు. గుళ్ళలో పోయి ఎవరు పూజించరు 1. అప్పటికి ఇంకా దేవాలయాలు అనేది ఇంకా ఎలుగులోకి రాలే. ఇంకొకటి, సింధు ప్రజల స్త్రీ దేవత అమ్మ తల్లి, పురుష దేవుడు పశుపతి లేదా శివుడు. కాబట్టి ఇది తప్పు. సింధు ప్రజలకు పౌరం తెలియదు అన్నాడు. తెలుసు, సింధు ప్రజలకు పౌరం తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఓడరేవుల్లో సరుకులు ఇతర దేశాలకు తీసుకుపోయేటప్పుడు పౌరం వాళ్ళకు దిక్సూచిగా పనిచేసేది. సో కాబట్టి ఇక్కడ కింది వాటిలో సరైన సమాధానము అంటే ఏంటంటే
ఏ మరియు బి ఈ రెండు. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాళ్ళలో ధోల్వేరా గురించి సరికానిది. గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉంది. ఇది నర్మదా నది తీరంలో ఉంది. యునెస్కో ఈ ప్రాంతాన్ని 2021లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇచ్చట అతిపెద్ద లిపి ఆధారాలు, రిజర్వాయర్లు, స్టేడియంలు మొదలైనవి ఉన్నాయి. ఫస్ట్ చూద్దాం, లోతా ధోల్వేరా. దీన్ని గుజరాత్లోని కచ్ జిల్లాలో కనుక్కున్నారు ధోల్వేరాను. ఇది నర్మదా నది తీరంలో ఉంది, లేదు. ఇది నర్మదా నది తీరంలో లేదు. సో యునెస్కో ఈ ప్రాంతాన్ని 2021లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఓకే. ఇచ్చట అతిపెద్ద లిపి ఆధారాలు, రిజర్వాయరు, స్టేడియం మొదలైనవి ఉన్నాయి. సో ఈ కింది వాటిలో సరికానిది ఏంటంటే సెకండ్ వన్, ఇది సరికాదు. సో ధోల్వేరా అనేది నర్మదా నది ఒడ్డున లేదు. ఇది బొగోవా నది అనేటువంటి ఒక నది ఒడ్డున ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకు సరికానిది ఏదంటే సెకండ్ వన్ అనేది సరికానిది. ఓకే ఫ్రెండ్స్, మన S&S పబ్లికేషన్స్ వారు మనకు ఒక మంచి అవకాశాన్ని అందించడం జరిగింది. ఏంటి అవకాశం అంటే గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసెస్, వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి. ఒకటి, నూతన సిలబస్ ఆధారంగా 100% డిజిటల్ క్లాసెస్ను గ్రూప్స్ అధ్యాపకులచే చెప్పించబడును. రాష్ట్రంలో పేరుగన్నటువంటి అధ్యాపకులచే చెప్పించబడును. సో వీటిల్లో ప్రిలిమ్స్ సంబంధించి ఒకసారి మనం సిలబస్ చూస్తే, పార్ట్ ఏ భారతదేశ చరిత్ర, ఇండియన్ హిస్టరీ 30 మార్కులు. పార్ట్ 2 రెండో పార్ట్ జాగ్రఫీ 30 మార్కులు. పార్ట్ 3 భారతీయ సమాజం 30 మార్కులు. పార్ట్ 4 కరెంట్ అఫైర్స్ 30 మార్కులు. పార్ట్ 5 మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ 30 మార్కులు. సో ఈ విధంగా 150 మార్కులు ప్రిలిమ్స్ సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ను S&S పబ్లికేషన్స్ వారు గ్రూప్ 2 ఫ్యాకల్టీ చేత డిజిటల్ క్లాసులు అందించబడును. ఇవే కాకుండా ఇంకా టాపిక్ వైజ్ డైలీ టాపిక్ వైజ్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జామ్ పెట్టేటువంటి టెస్ట్ సిరీస్ను కూడా నిర్వహిస్తున్నాం. దానికి తోడు రోజు సాయంత్రం 7 గంటలకల్లా ఎగ్జామ్ నిర్వహిస్తాం. ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఆ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత. అంతేకాకుండా ఏ రోజైతే ఎగ్జామ్ పెడతామో ఆ రోజు ముందు రోజు ఆ టాపిక్కి సంబంధించినటువంటి PDF ఉచితంగా మనము అందించబడతాం, అంటే అప్లోడ్ చేస్తాము. సో దాంతోపాటు ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ PDF, జనవరి నెల నుండి డిసెంబర్ వరకు ప్రతి నెల మ్యాగజైన్ అందించబడును. సో మీరంతా గమనించి, స్టూడెంట్స్ ఇంకొకసారి అందరూ గమనించగలరు. అందరూ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి S&S పబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నెక్స్ట్, సింధు నాగరికత నిర్మాణానికి సంబంధించిన అంశాల్లో ఇది నిజం కాదు. ప్రతి ఇంటి విశాల పెరడు ఉంది, అంటే పెరట అంటారు. విశాల అంటే ప్రతి ఇంటి ముందు విశాలమైన పెరడు ఉంది. గోడలు చాలా మందంగా ఉంటాయి. అవును, సింధు ప్రజల గోడలు మందంగా ఉంటాయి. కిటికీలు తక్కువ ఉంటాయి. సింధు ప్రజల ఇంటికి ఎందుకో మరి కిటికీలు మాత్రం 1 or 2 అంతకన్నా ఎక్కువ ఉండవు. మనలాగా కిటికీలు ఎక్కువ పెట్టుకోరు. మరుగునీరు పారడానికి మట్టి గొట్టాలు మాత్రం వాడారు. ఇది తప్పు సార్. ఎందుకు తప్పు అంటానంటే, ప్రపంచంలో ఏ నాగరికతకు లేనటువంటి అద్భుతమైనటువంటి నాగరికత సింధు నాగరికత. ఎందుకు తెలుసా? ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికి లేని డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అండర్ గ్రౌండ్ లోపల చూడండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. చుక్క నీళ్ళు కూడా బయటికి పోవు. కాబట్టి గొట్టాల ద్వారా కాదు, భూమి లోపలే కాలువల ద్వారా తీశారు అండర్ గ్రౌండ్. కాబట్టి గొట్టాలు కాదు. సో ఈ నాగరికతకు సంబంధించిన అంశాలు ఇది నిజం కాదు, ఇది తప్పు. ఇంకా మిగతా 4 ఇది ప్రతి ఇంటికి విశాలమైన పెరడు ఉంటుంది, అంటే ఇంటి ముందు గ్రౌండ్ ఉంటుంది. గోడ మాత్రం ఇండ్లు కట్టేటప్పుడు మందంగా కడతారు, కిటికీలు తక్కువ పెట్టుకుంటారు. కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. గొట్టాలు వాడారంటే వాడలేదు. సో సరికానిది ఇది. 4th one ఇస్ ద సరికాని ఆన్సర్. నెక్స్ట్, సింధు నిర్మాణాలన్నిట్లేకల్లా గీటురాయిగా నిలిచింది ఏది? గీటురాయి అంటే అర్థం ఏంటంటే గొప్పది, అందమైనది, తిరుగులేనిది అని అర్థం గీటురాయి అంటే. సో వీటిల్లో ధాన్యాగారం, స్నానవాటిక, పట్టణ నిర్మాణం, ఓడరేవు. సో సింధు నిర్మాణాలన్నిట్లేకల్లా గీటురాయిగా నిలిచింది ఏంటంటే స్నానవాటిక, గ్రేట్ బాత్, మహాస్నానవాటిక. మహాస్నానవాటిక అనేది
ఈ సింధు నాగరికత నిర్మాణంలో గొప్పది మొహంజోదరోలో ఉంది గ్రేట్ బాత్. అసలు స్విమ్మింగ్ పూల్, ఈరోజు ఎంత స్విమ్మింగ్ మనం అనుకుంటున్నామో దాంట్లో 7 నీళ్ళు వస్తాయి, చన్నీళ్ళు వస్తాయి. స్నానం చేసిన నీళ్ళు ఎప్పటికప్పుడు బయటికి పోతుంటాయి, మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వస్తుంటాయి. సింధు నాగరికత నిర్మాణంలో అద్భుతమైన కళాఖండం ఏంటంటే మహాస్నానవాటిక. ప్రపంచంలోనే సింధు నాగరికతను మెచ్చుకోదగ్గది ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. సో కాబట్టి గీటురాయి స్నానవాటిక, గ్రేట్ బాత్. నెక్స్ట్, సింధు నాగరికత విషయంలో ఇది నిజం కాదు. ఎత్తైన వేదికలపై ప్రభుత్వ భవనాలు లేవు. ప్రధాన వీధులు ఉత్తర దక్షిణాలుగా ఉన్నాయి. ఈ ఇండ్లు నిర్మాణ పద్ధతిని ఇంగ్లీష్ బాండ్ విధానం అని పిలుస్తారు. అంటే గ్రిడ్, ఒక గ్రిడ్ ఎట్టుంటుంది, గ్రిడ్ పద్ధతిని పోలి ఉంటుంది. ఇళ్ళ నిర్మాణం గ్రిడ్ పద్ధతిని పోలి ఉంటుంది. సింధు నాగరికత ఇళ్ల నిర్మాణం గ్రిడ్ అంటే ఒక వరుస క్రమంలో నీటికి కడతారు. స్నాన వాటికకు నైరుతి మూలన తూము ఉంది. తూము అంటే ఏంటంటే నీళ్ళు, స్నానం చేసిన నీళ్ళను బయటికి పోయేటువంటి మార్గాన్ని తూము అంటారు. సో ఇక్కడ విషయం నిజం కానిది ఏంటంటే ఎత్తైన వేదికలపై ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. సింధు నాగరికత కాలంలో గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఎత్తైన ప్రాంతంలో కట్టుకున్నారు. ఎందుకంటే ఈ సింధు నదికి కానీ దాని ఉపనదులకు కానీ వరదలు వచ్చినాయి అనుకో, ఆ యొక్క ప్రభుత్వ భవనాలు మునిగిపోతాయనే ఉద్దేశంతో ఎత్తైన ప్రాంతంలో భవనాలు కట్టుకోవటం జరిగింది. సో దీంతో నిజం కానిది ఏంటంటే, సో ఎత్తైన వేదికలపై ప్రభుత్వ భవనాలు లేవు అన్నాడు, ఉంది. సో ఆన్సర్ ఇది కరెక్ట్. నెక్స్ట్, సింధు వాసులు ప్రతిని సింథటిక్ లేదా సింతాన్ అని మొట్టమొదటిసారిగా పిలిచింది ఎవరు? అంటే సింధు వాసులు తయారు చేసిన పత్తిని సింథటిక్ లేదా సింతాన్ అని పిలిచింది ఎవరు అంటే గ్రీకులు పిలిచారు. మెస్పటోమియన్లు కాదు, పర్షియన్లు కాదు, చైనీయులు కాదు, గ్రీకులు. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హరప్పా ప్రజల విషయంలో ఇది నిజం. రాగి, చూడండి, రాతి అంటే రాగి కంచు ఎక్కువగా వాడారు. 1 2, రాగి తక్కువగా, కంచు ఎక్కువగా వాడారు. 3వది, రాగి కంచులను సమానంగా వాడారు. రాతిని ఎక్కువగా, రాగిని తక్కువగా, కంచిని అతి ఎక్కువగా వాడారు. సో సింధు ప్రజలు రాయి అంటే స్టోన్, రాగి అంటే కాపర్, కంచు అంటే బ్రాంజ్, రాగిని కంచును సమానంగా వాడారు. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక ఈ క్రింది ఇచ్చిన సింధు నాగరికత స్థలాలను వాటిని కనుగొన్న వాటిని జతపరచుము. చూడండి, సో సింధు నాగరికతకు సంబంధించినవి ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ చూద్దాం మనం ఒక్కసారి. సో ఏంది సార్ ఫస్ట్ అంటే సిరాబుడ్డి, చున్వదారాలో కనుక్కున్నారు సిరాబుడ్డి. నూలు బట్ట పేలిక అంటే చిన్న గుడ్డ ముక్క. నూలు బట్ట పేలిక ఎక్కడ కనుక్కున్నారు? మొహంజోదరోలో కనుక్కున్నారు, మొహంజోదరో. నెక్స్ట్, అది వరి పొట్టును ఎక్కడ కనుక్కున్నారంటే వరి పొట్టును, సో వరికి సంబంధించిన పొట్టును రంగాపూర్. చూద్దాం ఎక్కడ ఆన్సర్, రంగాపూర్. అదేవిధంగా బార్లీ గింజలను ఎక్కడ కనుక్కున్నారు? బార్లీ గింజలను బన్వాలి. సో ఇక్కడ చూద్దాం, 1 సిరాబుడ్డి చున్వదారో అంటే ఇంకు పెన్ను వాడినట్టు మనకు తెలుస్తుంది రాతంలో. నెక్స్ట్ బి, నూలు పేలిక అంటే వీళ్ళు ఉన్నితో తయారు చేసిన బట్టలు ఉపయోగించారని మనకు తెలుసు. నూలు పేలిక మొహంజోదరోలో దొరికింది. ఓకే. సి, వరి పొట్టు రంగాపూర్ అంటే సింధు ప్రజలు వరిని పండించలేదని అంటారు చాలామంది, కానీ వరికి సంబంధించిన ఆధారాలు రంగాపూర్లో దొరికాయి. బార్లీ గింజలు బన్వాలి. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్, ఈ క్రింది వాటిని సక్రమంగా జతపరచుము. ఎక్కడెక్కడ ఏముందో చూద్దాం ఒక్కసారి. సో హర్యానా బన్వాలి. సో హర్యానాకు సంబంధించి బన్వాలి. ఉత్తరప్రదేశ్ అలంగీర్పూర్. నెక్స్ట్, పంజాబ్ రోపర్. నెక్స్ట్, గుజరాత్ సుర్కోడట. సో హర్యానా అనేది హర్యానాలో బన్వాలి అనే ప్రాంతం హర్యానాలో ఉంది. అలంగీర్పూర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది ఒక సింధు
నాగరికతకు సంబంధించిన ప్రాంతం అలంగీర్పూర్, ఇది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన ఒక ఊరైన రోపర్ ఎక్కడుందంటే పంజాబ్లో ఉంది. అదేవిధంగా సుర్కోటట, గుర్రానికి సంబంధించిన ఆధారాలు దొరికిన సుర్కోటట, ఇది గుజరాత్లో ఉంది. సో కాబట్టి 1 3 2 1 3 4, అదేవిధంగా డి 2. ఆన్సర్ ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. జతపరచండి. అరప్ప, ఫస్ట్ తెలిసింది చూద్దాం. అరప్ప, రావి ఎడమ ఒడ్డునుంది, ఎడమ గెట్టునుంది అరప్ప. సో బి అనేది 4. సో చూద్దాం ఇప్పుడు. అరప్ప, రావి ఎడమ ఒడ్డునుంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే బి ఎక్కడైనా 4 ఉందా? బి ఎక్కడైనా 4 ఉందా? లేదు. సో కాబట్టి బి అనేది 4 ఎక్కడుంది? 1. సో నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ లోతాల్ అనేది ఏ నది ఒడ్డునుంది? లోతాల్ బొగోవా నది ఒడ్డునుంది లోతాల్, ఓకే. నెక్స్ట్ సి రోపర్ సట్లైజ్ నది ఒడ్డునుంది. కాళీబంగన్ షుగర్ నది ఒడ్డునుంది. ఈ నదులు సార్. లోతాల్ అనేది గుజరాత్లో ఉంది. ఈ లోతాల్ అనేది ఇందాక చెప్పిన బొగోవో నది ఒడ్డునుంది. అరప్ప అసలు ఏ నది ఒడ్డును వెలిచిందంటే నేటి పాకిస్తాన్లోని రావి నది ఎడమ ఒడ్డునుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే రోపర్ అనేది సట్లైజ్ నది ఒడ్డున వెలుగులోకి వచ్చినటువంటిది రోపర్. నెక్స్ట్ కాళీబంగన్ అనేది షుగర్ నది ఒడ్డునుంది. సో కాబట్టి ఇక్కడ మనకు చూస్తే ఆన్సరు ఏ అనేది 3, బి అనేది 4, సి అనేది 1, అదేవిధంగా డి 2. సో ఇక్కడ మనం చూస్తే సో 13th వన్ ఆన్సర్, థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 13 1కి. సో నెక్స్ట్ చూద్దాం 14th. సింధు నాగరికతకు సంబంధించి స్టూడెంట్స్, సింధు నాగరికతకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. ఒక్కసారి చూద్దాం. ద్విముఖ స్త్రీ మరియు పురుషుడు ఒకే సమాధిలో ఖననం చేసినటువంటిది ఎక్కడుంది? సో ఒక్కసారి చూద్దాం ఎక్కడుంది. సో దీనికి ఆన్సర్ ద్విముఖ స్త్రీ మరియు పురుషుడిని ఒకే సమాధిలో ఖననం చేసినటువంటిది. సో 2 కుక్కతో పాటు ఖననం చేయడం, ఓకే. నెక్స్ట్ అదేవిధంగా కొండలో పెట్టి ఖననం చేయడం, ఓకే. శవపేటికలో ఖననం చేయటం. ఒక్కసారి చూద్దాం, ఇది జాగ్రత్తగా ఉండండి స్టూడెంట్స్. ఇప్పుడు ద్విముఖ అంటే 2 ముఖాలు, ద్విముఖ అంటే 2 ముఖాలు, అంటే స్త్రీ మరియు పురుషుడు ఒకే సమాధిలో. సింధు నాగరికతలో దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే సింధు నాగరికతలో సతీ సహగమనం ఉంది అని తెలుస్తుంది. అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా చితిలో పెట్టి చంపుతారు. సతీ సహగమనం అంటే ఏంది? భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా పూడ్చిపెట్టడాన్ని సతీ సహగమనం అంటాం. సో సింధు నాగరికతకు సంబంధించి తవ్వకాలు జరిపితే మనకు ఏం తెలిసిందంటే ఇక్కడ లోతాల్ అనే ప్రాంతంలో తవ్వకాలు జరిపితే ఒక పెట్టె బయటకు వచ్చింది. దాంట్లో పురుషుడు స్త్రీ చనిపోయినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏంది? ఓహో సతీ సహగమనం ఉంది అని మనకు తెలుస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ వన్ 1వ దానికి లోతాల్, ఓకే. నెక్స్ట్ 2వ దానికి కుక్కతో పాటు ఖననం చేయడం రోపర్లో దొరికింది. అంటే మనిషిని కుక్కతో పాటు ఖననం అంటే సింధు ప్రజలకు కుక్క తెలుసు. సింధు ప్రజలు మచ్చకి చేసుకున్న జంతువు కుక్క అని మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనం కుక్కలు ఎట్ట పెంచుకుంటున్నాం అంత ఇష్ట ప్రకారంగా పెంచుకుంటున్నాం. సో ఎవరైనా మనుషులు చనిపోతే వాళ్ళకి ఇష్టమైంది దాంట్లో వేస్తారు. సో మనుషు అతనికి కుక్కలు అంటే బాగా ఇష్టం అనుకో, దాన్ని కూడా అతనితో ఖననం చేస్తారు. సో కాబట్టి కుక్కతో ఖననం చేయడం జరిగింది రూపాల్లో. కొండలో శవాన్ని ఖననం చేసిన ప్రాంతం ఎక్కడుంది? సి సుర్కోడట. నెక్స్ట్ వచ్చి శవపేటికలో ఖననం చేసిన ప్రాంతం అరప్ప. సో కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ ద మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సింధు ప్రజల ప్రధాన ఎగుమతులను గుర్తించండి. చూడండి స్టూడెంట్స్, సింధు ప్రజల ప్రధాన ఎగుమతులు ఏమేంటి? సో సింధు ప్రజల ప్రధానమైన ఎగుమతులు పత్తి, నూలు వస్త్రాలు, ఆభరణాలు. చూడండి, పత్తి, నూలు వస్త్రాలు, ఆభరణాలు. గుర్రాలు లేవు, వరి లేదు. ఎందుకంటే ఈ వరికి సంబంధించినటువంటి ఆధారాలు ఒక్క చోటనే దొరికినాయి. ఎక్కువ మంది సింధు ప్రజలకు వరి తెలియదు అన్నారు, కానీ వరికి సంబంధించినటువంటి ఆధారం రంగాపూర్లో దొరికింది. వరి పొట్టు. అదేవిధంగా వీళ్ళ గుర్రం తెలియదని కొంతమంది అంటారు.
గుర్రం తెలియదు సింధు ప్రజలకు అని అంటారు. కానీ గుర్రానికి సంబంధించినటువంటి ఆధారమైన గుర్రపు నాడ అంటే గుర్రాన్ని దోలేటప్పుడు ఉపయోగిస్తాం కదా, ఆ గుర్రపు నాడ సుర్కోడట అనే ప్రాంతంలో లభించింది. అంటే ఎక్కువ దొరకలేదంటే ఈ గుర్రానికి సంబంధించిన నాడ ఇక తెలియదు అన్నారు. గుర్రం సింధు ప్రజలకు తెలియదు కానీ నాడ దొరికింది. వరి సింధు ప్రజలు పండించలేదు కానీ రంగాపూర్లో దొరికింది. అంటే ఏంది, వాళ్ళకు సరిపడంత కూడా లేదు. ఎగుమతులు ఎప్పుడు చేస్తారు, మనకు సరిపడంత ఉండి మన అవసరాలు తీరగా ఎగుమతి చేస్తాం మనం. కాబట్టి సింధు ప్రజలు ఎగుమతిలో ప్రత్తి ఎగుమతి చేశారు. నూలు మనం పండిస్తాం కాబట్టి ఎగుమతి చేశాం. ప్రత్తి అంటే ముడిపత్తి సార్, ఆ పత్తిని ఒడిగితే నూలు వస్తుంది, అది ఆభరణాలు. కాబట్టి మన ఆన్సర్ ఇస్ ద ఏబిఈ కరెక్ట్ ఆన్సర్. ఈ మూడింటిని ఎగుమతి చేశారు సింధు ప్రజలు. నెక్స్ట్, హరప్పా నాగరికతలో ప్రత్యేక లక్షణం, స్పెషల్ క్వాలిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో లేదా హరప్పా వ్యాలీ సివిలైజేషన్. సో వ్యవసాయము పారిశ్రామిక రంగాల అభివృద్ధి ఒకటి. 2, వాణిజ్య లావాదేవీల్లో ఒకే రకమైన కొలతలు తూనికలు కలిగి ఉండడం. 2, 3, మత విశ్వాసాలు. 4, సింధు ప్రాంతం యొక్క ప్రత్యేకత, పట్టణ ప్రణాళిక, టౌన్ ప్లానింగ్, మురుగునీటి పారుదల, పారిశుద్ధ్యం. ఇది సార్ సింధు ప్రజల నిర్మాణం. ఇందాక చెప్పినా కదా, ఒక గ్రిడ్ పద్ధతిని పోలి ఉంటుంది. ఇల్లు వరుసగా కడతారు నీట్గా. 1. 2వది ఏందో తెలిసిన, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ప్రపంచంలో ఏ నాగరికతకు లేదు, ఇప్పుడు గోలేదు. ఇప్పుడు మన టౌన్లు చూస్తే వర్షం వచ్చేసారి నీళ్లు బయటపడుతుంటాయి. అంతేకాకుండా ఏ బజారుకి పోయినా కానీ మురికి కాలాలు బయటనే పోతుంటాయి, స్మెల్ వస్తూ ఉంటుంది. కానీ సింధు నాగరికతలో ఒక చుక్క కూడా మనం ఉపయోగించుకున్న నీళ్ళు బయట కనపడవు. అంత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. అది ఇప్పటికీ ఏ ప్రపంచంలో ఏ దేశం చేయలే, సింధు ప్రజలు చేసినంత. సో తర్వాత పారిశుద్ధ్యం, నీట్నెస్. సింధు ప్రజలు నీటుగా ఉండేవాళ్ళు. సో కాబట్టి ఇక్కడ హరప్పా నాగరికత ప్రత్యేక లక్షణం ఇదే, పట్టణ ప్రణాళిక, మురుగునీటి పారుదల సౌకర్యం, పారిశుద్ధ్యం. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గుర్రపు అవశేషాలను కనుగొన్న హరప్పా నాగరికత ప్రాంతం ఇది. ఇందాక చెప్పినా కదా, సింధు ప్రజలకు తెలియని జంతువు ఏదంటే గుర్రం అంటారు అందరూ. కానీ గుర్రానికి సంబంధించినటువంటి ఒక వస్తువు దొరికింది. గుర్రానికి సంబంధించిన దొరికిన వస్తువు ఏంటంటే సొర్కూడటలో దొరికింది. గుర్రపు నాడ, గుర్రాన్ని దోలేటువంటి ఈ నాడ సుర్కోడట అనేటువంటి ప్రాంతంలో దొరికినట్టు మనకు ఆధారాలు తెలుస్తున్నాయి. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి, చూద్దాం ఒక్కసారి. సింధు నాగరికత ప్రదేశం మొహంజోదోరో అంటే ఏంది, మొహంజోదోరో. అదేవిధంగా హరప్ప ఇవన్నీ చూస్తాం. ముందు మొహంజోదోరో, హరప్ప, రంగాపూర్, కోటిడిజి. ఇక్కడ వరి పొట్టుకు లభించిన ప్రాంతం. సింధు నాగరికతను కనుగొన్న మొదటి ప్రదేశం, అతిపెద్ద సింధు నాగరికత ప్రదేశం, అగ్ని వల్ల నాశనమైన ప్రదేశం. ఎప్పుడైనా మీరు ఒక బిట్కి ఆన్సర్ చేయాలంటే కరెక్ట్ అయింది ముందు పెడితే సార్ ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్లు ఈజీగా చేయొచ్చు. ఒక్కటైనా మీకు తెలిసింది ఉంటుంది, ముందు ఆ ఒక్కటి పట్టుకుంటే తెలుసు తెలిపదు. ఇప్పుడు రంగాపూర్ ఉంది, ఇది తెలిసి ఉంటుంది మీకు. వరికి సంబంధించిన వరి పొట్టు లభించిన ప్రాంతం అన్నాం. చూడండి C1 ఉంటుంది, చూడండి ఏడన్నా C1 ఏడుంది, లేదు, ఏడగోలేదు. మరి C1 ఏడుంది కదా, ఇంక ఏడ బేస్ చేసుకోవచ్చు. సో రంగాపూర్ వరికి పొట్టుకు సంబంధించింది, C1 కరెక్టే. మరి ఇంకా దాన్ని బట్టి మొహంజోదోరో సింధు నగరాలన్నింటిలే కల్లా పెద్దది, 3 X కరెక్ట్. 2, హరప్పా గురించి మాట్లాడదాం. సింధు నాగరికతలో కనుగొనబడిన మొదటి నగరం, సూపర్. నెక్స్ట్, కోటిడిజి అగ్నికి కాలిపోయిన నగరం, అగ్నికి ఆహుతి అయిన నగరం కోటిడిజి. సో కాబట్టి ఇక్కడ మనకు 18 తీసుకుంటే ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ట పెట్టాలి, ఇలా చేయాల. ఒక్కడికేం తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అందరూ కష్టం అనుకుంటారు. ఏం కష్టం లేదు, మనకేనా ఒక్కడి తెలిస్తే అసలు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు రంగాపూర్ అంటే ఉరికి సంబంధించిన ఆధారాలు, లేదా ఇదన్నా తెలిసి ఉంటుంది. మొహంజోదోరో సింధు నాగరికతలో అందరికన్నా పెద్ద నగరం, అదని తెలిసి ఉంటుంది. లేదా హరప్ప సింధు నాగరికతలో కనుగొనబడిన మొదటి నగరం. ఒక్కడి తెలిసినా మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి సార్, ఇలాంటి బిట్లు కూడా వస్తాయి. వీటిని కూడా ఆన్సర్ చేయగలగాల. ప్రాతిపదిన చూడండి, ఇలాంటివి ఎలా ప్రతిపాదన లేదా ప్రాతిపాదన. మనం ప్రతిపాదన అన్నాం. ప్రతిపాదన సింధు నాగరికత నాటి
మత విశ్వాసాలను ప్రతిబింబించే దేవాలయములు కానీ ప్రజలంతా కలిసి ఆరాధన చేసే ప్రాంతాలు కానీ లభ్యం కాలేదు. సూపర్. చూడండి, ప్రతిపాదన ఏంటంటే సింధు నాగరికత నాటి మత విశ్వాసాలను ప్రతిబింబించే దేవాలయాలు కానీ ప్రజలంతా కలిసి ఆరాధన చేసే ప్రాంతాలు కానీ లభ్యం కాలేదు. సూపర్. లేవు. సింధు నాగరికత కాలంలో దేవాలయాలు లేవు, ప్రజలంతా గుడికి పోయి పూజ చేసేది లేదు. రెండోది, సింధు నాగరికత ప్రజల మతం వ్యక్తిగతం. సూపర్. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతం. నెక్స్ట్, సామూహిక విశ్వాసం కానట్లుంది. అంటే సామూహిక విశ్వాసం అంటే అందరు కలిపి ఒకే చోట మొక్కునేది ఉండదు. సింధు ప్రజల్లో పూజా విధానమైన వ్యక్తిత్వం, అక్కడ దేవాలయాలు లేవు. వాళ్ళు అమ్మ తల్లి అని శ్రీదేవతను పూజించేవాళ్ళు, పశుపతి అనే పురుష దేవుణ్ణి పూజిస్తారు కాబట్టి దేవాలయాలకు పోయి పూజ లేదు. ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా దండం పెట్టుకుంటారు. కాబట్టి ఈ ప్రతిపాదన కారణం రెండు చూద్దాం. ఏ నిజమే, ఆరు కూడా నిజమే. ప్రతిపాదన నిజమే, రీజన్ కూడా నిజమే, కారణం కూడా. మరి ఏకు ఆరు సరైన వివరణ. ఎస్. చూడండి, ఏ సింధు నాగరికత మత విశ్వాసం ప్రతిబింబించే దేవాలయాలు కానీ ప్రజలంతా కలిసి చేసే ప్రాంతములు కానీ లభ్యం కాలేదు. లేవు. ఎందుకు లేవు? సింధు నాగరికత ప్రజలకు మతం వ్యక్తిగతం అంటే పర్సనల్ కాబట్టి సామూహిక విశ్వాసం కానట్లుంది. ఎవరితో వ్యక్తిగతం కాబట్టి వాళ్ళే పూజ చేసుకుంటారు. కాబట్టి ఏ ఆరు రెండు సరైనయే. సో ఏకు ఆరు సరైన వివరణ. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ప్రాంతీయంగా మొహంజోదారో యొక్క నామం మడ్ ఆఫ్ ద గ్రేట్, మౌంట్ ఆఫ్ ద లివింగ్, మడ్ ఆఫ్ ద సర్వైవర్, అదేవిధంగా మండ్ ఆఫ్ ద డెడ్. అంటే మండ్ ఆఫ్ ద డెడ్ అంటే మృతుల దిబ్బ. మొహంజోదారో అంటే అర్థం ఏంటంటే మృతుల దిబ్బ అని అర్థం. సో మండ్ ఆఫ్ ది డెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హరప్పా ప్రజలు వాడిన వస్త్రాలు దేనితో తయారు చేస్తారు? చూడండి, పట్టు, నూలు. ఊలు, పట్టు. నూలు మరియు ఊలు. జనపనార, పట్టు. సార్, నూలు మరియు ఊలు. నూలు అంటేనేమో ప్రత్తితో తయారు చేసేది. నూలు అంటే మనం పత్తి పంట పండించి దాంతో ఉడికితే నూలు అంటాం. ఊలు అంటే ఏంటంటే ఈ యొక్క గొర్రెలు ఉంటాయి, స్వెటర్స్ ఉంటాయి. చూడు, మనం స్వెటర్స్ వేసుకునేది ఊలు, మన షర్ట్లేమో నూలు, మనం వేసుకునే చొక్కాలేమో నూలుతో తయారు చేస్తారు. మనం ఎప్పుడైనా చలికాలం స్వెటర్స్ వేసుకుంటాం. ఈ ఊలు అంటే ఏంటంటే ఈ గొర్రె ఉన్ని ఉంటుంది చూడు, ఉన్ని మనం గొర్రెలు పెంచుకుంటాం కదా, ఆ గొర్రెలతో వచ్చేటువంటి బొచ్చు ఉంటుంది కదా, దాంతో చేస్తారు. సో వీళ్ళు హరప్పా ప్రజలు వస్త్రాలు దేంతో తయారు చేస్తారు? నూలు మరియు ఊలు. ఇది థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఒకసారి జతపరుద్దాం. మొహంజోదారో ఇక్కడ చూడండి, వరుసగా తెలిసిన దాంతో తయారు చేద్దాం. ఇందాక చెప్పినాక తెలిసిన దాంతో పోవటం. మొహంజోదారో, చున్వదారో, రంగాపూర్, హరప్ప. అమ్మ తల్లి విగ్రహం లేకపోవడం, అసెంబ్లీ హాలు మరియు కళాశాల భవనం, పూసల తయారీ ఫ్యాక్టరీ, ఇసుక తయారీతో తయారైన నాట్యగత్య విగ్రహం. ఇక్కడ మనం ఫస్ట్ ఒకటి చూద్దాం. మొహంజోదారోలో ఫస్ట్ రెండు చూద్దాం. మొహంజోదారో నగరంలో అసెంబ్లీ హాలు మరియు కళాశాల భవనం ఉంది. సో ఇక్కడ ఎక్కడైనా రెండు ఉందంటే రెండు దిక్కులు రెండు ఉంది. సరే, ఏడు రెండు ఉంది చూద్దాం. రెండోది చున్వదారో అంటే ఏంది? చున్వదారోలో ఇసుకతో తయారైన నాట్యగత్య విగ్రహం ఉంది. సరే, చూద్దాం. నెక్స్ట్ హరప్ప, అమ్మ తల్లి విగ్రహం లేకపోవడం. హరప్ప చూద్దాం ఒకసారి. అమ్మ తల్లి విగ్రహం లేకపోవడం, అమ్మ తల్లి విగ్రహం హరప్పాలో లేదు. రంగాపూర్లో ఏంటంటే ఒక్కసారి చూద్దాం. రంగాపూర్. సో ఒకటి చున్వదారో అన్నాం, మొహంజోదారో ఒకటి అసెంబ్లీ హాల్, ఓకే కరెక్టే. బి చున్వదారో ఇసుకరాయితో తయారు చేసిన నాట్యగత్య విగ్రహం. సి రంగాపూర్, అమ్మ తల్లి విగ్రహం లేకపోవడం రంగాపూర్. హరప్ప లాస్ట్, డి 3 హరప్ప, పూసల తయారీ ఫ్యాక్టరీ. ఇది ఒకసారి చూద్దాం, ఇదొకటి. సో 7 2 ఉంది, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. 7 2
మళ్ళీ ఏ 2 ఉంది ఒకసారి చూద్దాం టెస్టింగ్కే. మొహంజోదారో అసెంబ్లీ హాలు మరియు కళాశాల భవనం. ఓకే. బి 3 చున్వదారో పూసల తయారీ పరిశ్రమ, పూసల తయారీ ఫ్యాక్టరీ. ఓకే. సి రంగాపూర్ 4 రంగాపూర్ ఇసుక రాయితో తయారైన నాట్యగత్తె. రంగాపూర్ ఇసుక రాయితో తయారైన నాట్యగత్తె. హరప్ప అమ్మ తల్లి విగ్రహం లేకపోవడం. సో ఇక్కడ ఇది కూడా రఫ్ చేస్తాం. అంటే ఇట్లాంటి ఎలా పెట్టాలని చెప్పడం మనం చూసుకోవడం జాగ్రత్తగా మనం చూసుకొని పెట్టాలి. ఇప్పుడు కరెక్ట్గా చూద్దాం. ఇప్పుడు మొహంజోదారో అసెంబ్లీ హాలు మరియు కళాశాల భవనం కరెక్ట్. 1. నెక్స్ట్ చున్వదారో చూడండి. చున్వదారో ఇసుక రాయితో తయారైన నాట్యగత్తె విగ్రహం ఉంది చున్వదారోలో. ఓకే అయిపోయింది. 2 C1 రంగాపూర్ అంటే అమ్మ తల్లి విగ్రహం లేకపోవడం. డి హరప్ప 3 పూసల తయారీ ఫ్యాక్టరీ. సార్ ఇక్కడ మనం కొన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ 3 ఏమి లేదు, C2 ఉంది. ఒకసారి మళ్ళీ దీనికి సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. ఇప్పుడు అసలైనటువంటి విషయం వద్దాం. సో ఏంటంటే ఇది మొహంజోదారో అసెంబ్లీ హాల్ మరియు కళాశాల భవనం. చున్వదారో చూడండి. చున్వదారో పూసల పరిశ్రమ. చున్వదారోలో పూసల పరిశ్రమ ఉంది. నెక్స్ట్ సి రంగాపూర్ ఇసుకతో తయారైన నాట్యగత్తె విగ్రహం. హరప్ప అమ్మ తల్లి విగ్రహం ఏర్పడటం. ఇది కరెక్ట్ ఆన్సర్. 3rd ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నేను ఇది 3 సార్లు చూపించిన మీకు. ఎందుకంటే ఇట్లాంటి కష్టమైంది వస్తే మనం ఎట్లా చేయాలి కన్ఫ్యూజ్ కాకుండా. నెక్స్ట్ సో కాబట్టి 23rd ఈజ్ ద 3rd వన్ కరెక్ట్. 22nd 3rd వన్ కరెక్ట్. నెక్స్ట్ 23 జతపరచుము ఎక్కడెక్కడ. హరప్ప ఇది కూడా చూస్తా. ఇందాక మనం 3 సార్లు చూపించా. ఇది చూద్దాం. హరప్ప నగరాన్ని కనుక్కుంది ఎవరు? దయారాం సహాని. హరప్ప. మొహంజోదారో ఇది కూడా తెలుసు. మొహంజోదారో బెనర్జీ. మొహంజోదారో నగరాన్ని కనుక్కుంది బెనర్జీ. నెక్స్ట్ ఇక ఈ 2 చూద్దాం ముందు. హరప్ప A2 అంతలో అక్కడ ఉన్నాయి. D3 ఆడుంది. D3 ఇక్కడ చూడండి. A2 B D5 ఇది కరెక్టే. D5 ఇట్లా కరెక్ట్ అయిన చూసుకుంటున్నాం. D5 ఇంకా తర్వాత చూద్దాం. B3 దోల్వేరాను కనుగొంది జోషి కరెక్టే. ఓకే. సి చూడండి. మహర్గర్ JF జార్జ్. ఓకే. JF జార్జ్. నెక్స్ట్ ఈ బన్వాలి RS బిస్త్. అంటే నేను చూడండి మీకు ఎంత జాగ్రత్తగా. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టకటక చెప్పొచ్చు. ఏదైనా ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ వస్తే తెలిసిన దాని నుంచి పోవటం. అందుకు నేను చెప్పేది తెలిసిన దాన్ని. అంటే ఇప్పుడు హరప్ప తెలుసు మీకు. హరప్పాను కనుక్కుంది ఎవరు? హరప్పాను కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరంటే మనకు దయారాం సహాని. ఫస్ట్లోనే హరప్పా నగరాన్ని ఫస్ట్ కనుక్కున్న దయారాం సహానిని. మళ్ళీ మొహంజోదారో నగరాన్ని బెనర్జీ. సో D బెనర్జీ. అంటే ఈ 2 తెలిసినాయి. ముందు ఈ 2 తెలిసినాయి కాబట్టి తర్వాత నేను మిగతా వేసుకోవచ్చు ఈజీగా. అంటే A2 D5 ఈ 2 తెలిస్తే ఇంకా మనకు ఆన్సర్ వచ్చినట్టే. ఇంకెక్కడ కూడా అట్లేవు చూడు. ఎక్కడ కూడా అట్లేవు అందుకు. సో కాబట్టి 23rd ఈజ్ ద 2nd ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ సింధు నాగరికత విస్తరించిన ప్రాంతం ఏది? సింధు నాగరికత విస్తరించిన ప్రాంతం చూడండి. పంజాబ్, సింధు, బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. సింధు నది పరిసర ప్రాంతాలు పంజాబ్, సింధు, బీహార్, రాజస్థాన్, గుజరాత్. ఇది సింధు నాగరికత విస్తారమైన ప్రాంతాల్లో విస్తరించింది. సింధు ప్రాంతం పంజాబు, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఈ మొత్తం విస్తరించింది. ఎందుకంటే సింధు ప్రాంతంలో సింధు నాగరికత అందుకే పరిచింది. సింధు నది ఒడ్డున కాబట్టి పంజాబ్లో ఇందాక చెప్పినా కదా, పంజాబ్లో కనుక్కున్నటువంటి ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్లో కూడా దీని ఆనవాళ్ళు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అలంగీర్పూర్, రాజస్థాన్లో కాలీబంగన్, గుజరాత్లో లోతాల్, ఓడరేవు.
మరి అన్ని ప్రాంతాల్లో సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సింధు లోయ నాగరికతలో పురుష దేవత వర్ణించే ముద్రపై గల జంతువులు. మీరు 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో కానీ చిన్నపిల్లల టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సింధు నాగరికతలో ఒక అరుగు మీద కూర్చుంటే పురుష దేవుడు పశుపతి, ఆయన చుట్టూ ఉంటాయి జంతువులు. ఏమేం జంతువులు ఉంటాయి చూద్దాం ఒక్కసారి. జింక ఉంటుంది, ఖడ్గమృగం ఉంది, పులి ఉంది, గేదె, ఏనుగు, లేని సింహం. ఆ యొక్క పురుష దేవుడైన పశుపతి, పశుపతి అంటే పశువులకు అధిపతి శివుడు, ఆయన చుట్టూ కొన్ని జంతువులు ఉంటాయి. లేని జంతువు ఏంటంటే సింహం. సో కాబట్టి 1, 2, 4, 5, 6 ఇది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే 3 లేదు. నెక్స్ట్, సింధు నాగరికతకు సంబంధించి ఈ నగర నిర్మాణంలో ఈ లక్షణాలు పాటించలేదు. చూడండి, సో సింధు నాగరికతకు సంబంధించి ఈ నగర నిర్మాణంలో ఈ లక్షణం పాటించలేదు. గ్రిడ్ వ్యవస్థ, గ్రిడ్ వ్యవస్థ ఓకే. ఆక్స్ఫర్డ్ సర్కస్. నెక్స్ట్, భూగర్భ మురుగునీటి పరిధుల ఏకరూప గృహాలు, ఇది లేదు. ఏకరూప గృహాలు లేదు, ఏకరూప గృహాలు లేవు. ఒకే రకమైనటువంటి ఇల్లు ఉండవు సింధు నాగరికతలో. సింధు నాగరికతలో చిన్న ఇల్లు ఉన్నాయి, 2 అంతస్తులు ఇల్లు ఉన్నాయి, 3 అంతస్తులు ఇల్లు ఉన్నాయి. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు కట్టుకున్నారు. అయితే వరుస క్రమం గ్రిడ్ పద్ధతిని పోలి ఉంటుంది, అది అట్లుంటుంది. కానీ ఏకరు అందరూ ఒకే రకమైన ఇల్లు కాదు. 2 గదులు ఇల్లు ఉన్నాయి, 3 గదులు ఉన్నాయి, 4 గదులు ఇల్లు ఉన్నాయి. సో నిర్మాణ లక్షణం పాటించలేదు అంటే ఏకరూప గృహాలు పాటించలేదు. సింధు ప్రజలకు తెలియని లోహం ఏది? బంగారం తెలుసు వాళ్ళకు, వెండి తెలుసు, తెలియనిది ఏంది? ఇనుము. సింధు ప్రజలకు ఇనుము తెలియదు సార్. ఇనుము సింధు ప్రజలకు తెలియదు, తొలివేద ఆర్యులకు కూడా తెలియదు. మలివేద ఆర్యుల కాలం వచ్చే నాటికి ఇనుము కనుక్కున్నారు. కాబట్టి సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము. నెక్స్ట్, సింధు నాగరికత స్థానాలు అతి పెద్దది అంటే సింధు నాగరికతలో ఉన్నటువంటి నగరాలన్నిటికన్నా పెద్దది. సో లోతాల్ అనే నగరమా? హరప్ప, ఇది తొలిసారిగా కనుగొనబడిన నగరం హరప్ప. నెక్స్ట్, కాళీబంగన, ఇది రాజస్థాన్లో ఉంది. కాళీబంగన్ అంటే అర్థం నల్లమట్టి గాజులు అని అర్థం. సో లోతాల్ అనేది గుజరాత్లో ఉంది. సింధు ప్రజల ఓడరేవు ఇది. లోతాలు గుజరాత్లో ఉంది సార్, ఇది సింధు ప్రజల ఓడరేవు. హరప్ప అనేది సింధు నాగరికత కాలంలో కనుగొనబడిన మొట్టమొదటి నగరం 1921లో దయారాం సహాని. కాళీబంగన్ అంటే ఇది రాజస్థాన్లో కనుగొన్నారు, నల్లమట్టి గాజులు అని అర్థం. సింధు నాగరికతకు సంబంధించిన నగరాలన్నింటిలో కల పెద్దది మొహంజోదోరో. మొహంజోదోరో అంటే అర్థం మృతుల దిబ్బ అని అర్థం. దీన్ని ముఖర్జీ అనేటువంటి చరిత్రకారుడు కనుక్కోవడం జరిగింది. సింధు నది ఒడ్డును కనుక్కున్నాడు, నేటి పాకిస్తాన్లో. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హరప్పా స్థావరం కనుగొన్న సంవత్సరం. హరప్పాను ఏ సంవత్సరం? ఇందాకనే చెప్పిన 1921, 29, 46, 50. 1921 సంవత్సరంలో సింధు నాగరికతలో తొలి నగరమైన హరప్పా నగరాన్ని దయారాం సహానీ అనేటువంటి ఆయన సింధు నది ఉపనదుల్లో ఒక నది అయిన రావి నది ఒడ్డున, అది రావి నది ఎడమ ఒడ్డున నేటి పాకిస్తాన్లో కనుగొనడం జరిగింది. సో కాబట్టి మొట్టమొదటిసారిగా కనుగొనబడిన నగరం హరప్పా కాబట్టి దీనికి హరప్పా నాగరికత అనే కూడా పేరు వచ్చింది. సో 1921లో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ అండి, లోతాల్ దేనికి సంబంధించింది? సో సింధులోయ నాగరికత, సుమేరియన్ నాగరికత, బాబిలోనియన్ నాగరికత, ఈజిప్షియన్ నాగరికత. సింధు నాగరికతతో పాటు సో ఎన్ని నాగరికతలు? లోతాల్ అనేది ఓడరేవు సార్, లోతాల్ అనేది ఓడరేవు, ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. సింధు నాగరికతకు సంబంధించిన ఓడరేవే లోతాల్, ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది సింధు లోయ నాగరికతకు సంబంధించింది, కానీ సుమేరియన్ నాగరికతకు సంబంధించింది కాదు, బాబిలోనియా నాగరికతకు సంబంధించింది కాదు, ఈజిప్షియన్ నాగరికతకు సంబంధించింది కాదు, సింధు లోయ నాగరికతకు సంబంధించింది. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక మనము సో ఫస్ట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ను ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 చరిత్రలోనే కని విని ఎరగని విధంగా ప్రపంచనం సృష్టిస్తున్న ఎస్&ఎస్ పబ్లికేషన్స్. గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ లక్ష్యంగా నూతన సిలబస్ ని నూతన విధానంలో స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీలచే టాపిక్ వైజ్ క్లాసులు మరియు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ తో పాటు
వివరణతో కూడిన వీడియోస్ అందిస్తున్న ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ప్రిలిమినరీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం 999 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. త్వరపడండి. ఆన్లైన్ క్లాసుల కొరకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు 8070555577 and 9032064822.